అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం బకాయి పడినటువంటి 22,000 కోట్ల పెండింగ్ బిల్లుల గురించి ప్రస్తావన అండి. సో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై ఉద్యోగ పెన్షనర్ల ఆవేదన అండి. హామీలు ఫలించని పరిస్థితిలోకి అయితే తీసుకొచ్చారంటూ. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధంగా బడ్జెట్లో పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లింపులు వంటి అంశాలపై ఎలాంటి ప్రస్తావన తీసుకుని రాలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు దీనిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం విలేకరులతో అయితే మాట్లాడారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది రోజు రోజుకు. సో చెల్లింపుల బకాయిలు తక్షణమే చెల్లించాలి అనైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఉద్యోగ పెన్షనర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంకా ఉద్యోగ పెన్షన్‌కు సంబంధించి పెండింగ్ బకాయిలైతేనేమి, పీఆర్సీ అమలైతేనేమి, వీటి గురించి అట్‌లీస్ట్ కనీసం కూడా ప్రకటించకపోవడానిపైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారండి. ఇక పెన్షనర్ల సమస్యలు. పెన్షన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఉద్యోగ పెన్షన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెన్షన్ మంజూరులో జాప్యం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా పేర్కొన్నారు. ఎన్నికల హామీలు. ఎన్నికల ముందు ఉద్యోగుల భద్రత, పెన్షన్‌లో పెంపు వంటి హామీలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. సో హామీ ఇచ్చి కూడా ఇంకా అమలు చేయటం లేదనైతే తీవ్రంగా విమర్శిస్తున్నారండి. సో పెన్షన్ మంజూరులో జాప్యం, రిటైర్మెంట్‌కు సంబంధించిన మార్గదర్శకాలు. రిటైర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు పెన్షన్ ప్రపోజల్‌ను ఏజీ ఆఫీస్‌కు పంపించకుండా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల జాప్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఏజీ ఆఫీస్‌కు పెన్షన్ ప్రపోజల్ పంపించడానికి రిటైర్మెంట్ నోటీసులు అవసరమని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దీనిపై ఆచరణలో కొంత అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రిటైర్మెంట్ నోటీసు కేవలం జీపీఎఫ్ ఫైనల్ ఫైనల్ పేమెంట్ ప్రపోజల్‌కి మాత్రమే అవసరమవుతుంది. సో ఈ మేరకు పెన్షనర్ల సూచనలండి. సో పెన్షనర్లయితే ఈ విధంగా భావిస్తున్నారు. 6 నెలల్లో రిటైర్ అయ్యే ఉద్యోగులు పెన్షన్ ప్రపోజల్ రిటైర్మెంట్ నోటీసును జత చేయకుండా పంపించాలని సంబంధిత అధికారులను కోరారు. పెన్షన్ జాప్యం నివారణ. సో పెన్షన్ జాప్యం కాకుండా రిటైర్మెంట్ ఆర్డర్ కోసం వేచి లేకుండా విధానాలకు అనుగుణంగా వేగంగా పెన్షన్ ప్రపోజల్‌ను ఏజీ ఆఫీస్‌కైతే పంపించాలి అనైతే పెన్షనర్లు కోరుతున్నారు ఉద్యోగులు. సో ఒక ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఆవేదన అండి. సో ప్రస్తుత బడ్జెట్‌లో తమ సమస్యలపై పూర్తిగా ప్రాముఖ్యత ఇవ్వలేదు అని తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. వేతనాలు, పీఆర్సీ అలాగే పెన్షన్ సంబంధిత స్పష్టమైన ప్రకటనలపై ప్రభుత్వం మౌనం వీడాలనైతే ఇప్పటికైనా మౌనం వీడి మాట్లాడాలనేది కోరుతున్నారు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లంతా కూడా. ప్రభుత్వం దృష్టికి కీలక అంశాలు. మొదటగా ఉద్యోగుల భద్రత. ఉద్యోగుల చెల్లింపులైనటువంటి బకాయిలైతేనేమి, పీఆర్సీ అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే పెన్షన్ల మంజూరులో జాప్యం నివారించడానికి కొత్త మార్గదర్శకాలను ప్రకటించాలని కోరుతున్నారు. ఎన్నికల హామీలు అమలు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ఉద్యోగ పెన్షనర్ల నమ్మకాన్ని పునరుద్ధరించుకోవచ్చు. సో మొత్తానికి ఏపీ బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటే ఉద్యోగ పెన్షనర్లు ఆర్థిక భద్రతకు చేరువవుతారు. పీఆర్సీ అమలు, బకాయి చెల్లింపు, పెన్షన్ జాప్యం నివారణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నడిచే దిశగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్నైతే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.